సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద కానీ లేదా ఆయన ఇంటి వద్ద కూడా ఒక హై డ్రామా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయంగా కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంలో భాగంగానే ఈ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిదిరి అప్పలరాజు అరెస్టుకి సంబంధించినటువంటి అంశం పైన తన వైఖరిని కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన తర్వాత సిదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన తర్వాత పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన కుమారుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని, దానయ్య మృతికి కారణమైనటువంటి తన కుమారుని స్థానంలో ఇంకొక వ్యక్తిని పెట్టేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఒక అభియోగం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని పోలీసులు కేసు నమోదు చేయటం, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికీ కూడా పోలీసులు బయట పెట్టలేనటువంటి సిచ్యువేషన్. అయితే ఇది అంతా కూడా కేవలం కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒకవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోడల్ గా ఉన్నటువంటి ముంబై నటి జత్వానికి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పోలీస్ అధికారులు, కీలకమైనటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, సస్పెన్షన్ చేసినటువంటి ఘటనలు కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కూడా సంచలనంగా మారింది. దీనిపైన కూడా పెద్ద చర్చగా మారినటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఎటువంటి ఆధారాలు లేనటువంటి కేసులు తీసుకుని ఇప్పటికే సిదిరి అప్పలరాజుకి సంబంధించినంత వరకు కూడా దానయ్య ఎవరైతే మృతి చెందారో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పలరాజు కుమారుని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా విధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ కేసులో అనూహ్యంగా అప్పలరాజుకి సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, డాక్టర్ గా కూడా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా కేవలం డైవర్షన్ కి సంబంధించినటువంటి పాలిటిక్స్ ని చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలపైన వేధింపులకు పాల్పడాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి అరెస్టులు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఒకవైపు పోలీసులు తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు కూడా లేకుండానే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈ కేసులో సిదిరి అప్పలరాజుని పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత అరెస్ట్ చూపిస్తారా, లేదంటే కనుక స్టేషన్ బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయా, ఎలాంటి సాంకేతికమైనటువంటి అంశాలు ఉంటాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అరెస్ట్ చేసిన తర్వాతకి సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ హరీష్.